సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: కోసేస్తాం నరికేస్తామంటే చేతులు కట్టుకొని కూర్చోం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో సమగ్ర విచారణకు అనుమతి. మళ్లీ తెరపైకి జిల్లాల పునర్విభజన. కృష్ణమ్మకు మళ్లీ వరద. పంటలపై శాటిలైట్ సర్వే. మిథున్ కు ఇంటి భోజనం. పూల్ మఖానాలో పోషకాలు ఎన్నో. ఈరోజు వార్తలను చూద్దాం. కోసేస్తాం నరికేస్తామంటే చేతులు కట్టుకొని కూర్చోం. వైకాపా నాయకులు కోసేస్తాం నరికేస్తామంటే ఇక్కడెవరు చేతులు కట్టుకొని కూర్చోం కదా. అలా మాట్లాడటం, బెదిరించడం వాళ్ళకు అలవాటు. అవన్నీ ఎదుర్కొని నిలబడ్డాం కాబట్టే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగాం. వాళ్ళవన్నీ తాటాకు చప్పుళ్ళు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. వైకాపా నాయకులు మద్య నిషేధం విధిస్తామని అధికారంలోకి వచ్చి మద్యం కుంభకోణంలో వేల కోట్లు దోచుకున్నారని, కల్తీ మద్యంతో అనేక మంది బతుకుల్ని ఛిద్రం చేశారని ధ్వజమెత్తారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ కేసులు హఠాత్తుగా పెరగడానికి కల్తీ మద్యమే కారణమని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చాలా సమర్థంగా, అద్భుతంగా పనిచేస్తోంది. మొదటి తారీఖున జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన మా ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగులకు సకాలంలో జీతాలు, పింఛన్లు ఇస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం వంటి పథకాలు అమలు చేశాం. 20-30 ఇళ్లున్న గ్రామాలకు రోడ్లు వేయించగలుగుతున్నాం. భారీగా పెట్టుబడులు తెస్తున్నాం. క్వాంటం వ్యాలీ ఏర్పాటు వంటి చర్యల వల్ల ఫలితాలు ఇప్పటికిప్పుడు తెలియకపోవచ్చు, కానీ వచ్చే 10-15 సంవత్సరాల్లో వాటి ఫలితాలు తెలుస్తాయని ఆయన వివరించారు. మళ్ళీ తెరపైకి జిల్లాల పునర్విభజన. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. జిల్లాల పేర్లు మార్పు, డివిజన్లు, మండలాలు, గ్రామాల సరిహద్దులపై ప్రజల నుంచి వచ్చిన విన్నపాలు పరిశీలించడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2022లో లోక్సభ స్థానాల ప్రాతిపదికన జిల్లాల పునర్విభజన చేపట్టిన సంగతి తెలిసిందే. 13 జిల్లాలను 26గా చేశారు. జిల్లాల ఏర్పాటు, అందుకు జరిగిన కసరత్తుపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. చివరకు నాటి ప్రభుత్వంలోని మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో జగన్ సర్కార్ అధికార యంత్రాంగాన్ని జిల్లాలకు పంపింది. మొత్తం 80,000 అభ్యంతరాలు వచ్చాయి. వీటిలోని అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలన్నది నేటి ప్రభుత్వ ఉద్దేశమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అందుకే ఎప్పటిలోగా నివేదిక ఇవ్వాలో కాలపరిమితి నిర్దేశించలేదని సమాచారం. సవం డోర్ డెలివరీ కేసును మళ్లీ విచారించండి. దళిత యువకుడైన తన కారు డ్రైవర్ను హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కేసును మరోసారి మరింత లోతుగా విచారించాలని రాజమహేంద్రవరం ఎస్సీ/ఎస్టీ కోర్టు ఆదేశించింది. 90 రోజుల్లో సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేయాలని పేర్కొంది. ఈ మేరకు న్యాయాధికారి సింగవరపు ఉమాసునంద మంగళవారం తీర్పు ఇచ్చారు. ఈ కేసుపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. కోర్టు మరింత లోతైన విచారణ జరిపించాలని తీర్పు ఇవ్వడంతో సిట్ అధికారులు రంగంలోకి దిగనున్నారు. 2022 మే 5న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేశారు. అయితే అప్పుడు వైసీపీ అధికారంలో ఉండడంతో ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో పోలీసులు కేవలం అనంతబాబు మీదే ఛార్జ్షీట్ దాఖలు చేశారు. కృష్ణమ్మ పరవళ్లు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ఎగువన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రధాన రిజర్వాయర్లోకి వరద జలాలు భారీగా వచ్చి చేరుతున్నాయి. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ శ్రీశైలం జలాశయాన్ని దరిదాపుగా నింపేసింది. దీంతో ఎస్సీ రామచంద్రమూర్తి ఆలయ ఈవో శ్రీనివాసరావుతో కలిసి మంగళవారం ఒక రేడియల్ క్రస్ట్ గేట్ను 10 అడుగుల మేర ఎత్తి 27,478 క్యూసెక్కులు దిగువన నాగార్జున సాగర్కు విడుదల చేశారు.
కుడి ఎడమ భూగర్భ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పాదనతో 67,185 క్యూసెక్కులను వదిలారు. జూరాల సుంకేసుల జలాశయాల నుంచి శ్రీశైలంలోకి 86,623 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో జలాశయం నీటి మట్టం మంగళవారం సాయంత్రం 6 గంటలకు 883.70 అడుగులుగా, నీటి లభ్యత 208.28 టీఎంసీలుగా నమోదైంది. జలాశయం నుంచి నీటిని విడుదల చేయడంతో ఆ ప్రాంతం సందర్శకులతో నిండిపోయింది. పంటలపై శాటిలైట్ సర్వే. రాష్ట్రంలో ఏ సర్వే నెంబర్ భూమిలో ఏ పంటలు పండిస్తున్నారో శాటిలైట్ సర్వే చేపట్టి వివరాలు సేకరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రాపురంలో శాటిలైట్ సర్వేతో సమగ్ర సమాచారం వెల్లడైందని, అలాగే క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారాన్ని శాటిలైట్ సర్వే సమాచారంతో సరిపోల్చాలని సూచించారు. ఒక ప్రాంతంలో ఒకే తరహా పంటలు వేసేలా రైతులకు దిశానిర్దేశం చేయాలన్నారు. రైతు సేవా కేంద్రం నుంచి సూచనలు, సహకారం అన్నదాతలకు నిరంతరం అందించాలని తెలిపారు. రీసర్వే అనంతరం రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేసి వ్యవసాయ రికార్డులు కూడా నవీకరించాలని ఆయన స్పష్టం చేశారు. నా తొలి ప్రాధాన్యం రాజకీయాలకే. నా వల్ల నిర్మాతలు నష్టపోయారు. నేను ప్రత్యేక పరిస్థితుల్లో ఈ సినిమా ప్రమోషన్ చేయవలసి వస్తోంది. కరోనా, పొలిటికల్ డిజాస్టర్, అడ్మినిస్ట్రేషన్ మూడింటికి నిర్మాతలు బలయ్యారు. వారికి అండగా నిలవవలసిన నైతిక బాధ్యత నాపై ఉంది. కాబట్టి ప్రచారం చేయాల్సి వస్తోంది. నేను రెమ్యునరేషన్ కూడా ఇంకా తీసుకోలేదు. రేపు హిట్ అవుతుందో లేదో తెలియదు. కానీ సినిమా రిలీజ్ చేయాలి, ఆడాలి, విజయం సాధించాలనే ఆశతో ఉన్నామని పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ప్రచార బాధ్యతలపై వ్యాఖ్యానించారు. మిథున్కు ఇంటి భోజనం. మద్యం కుంభకోణం కేసులో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న వైసీపీ ఎంపీ పివి మిథున్ రెడ్డికి ఇంటి నుంచి అల్పాహారం, 2 పూటల భోజనాన్ని తీసుకువెళ్లడానికి విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతినిచ్చింది. ములాఖతుల సమయంలో న్యాయవాదులు కుటుంబ సభ్యులతో మాట్లాడుకునేందుకు ప్రత్యేక గదిని కేటాయించాలన్న అభ్యర్థనను కొట్టేసింది. మిథున్ రెడ్డి జైల్లో తనకు కల్పించవలసిన సదుపాయాలపై పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మంచం, కుర్చీ, టేబుల్, టీవీ, సహాయకుడు, ప్యూరిఫైడ్ మంచినీళ్ల సీసాలు, ముక్కులో వేసుకునే చుక్కల మందు, యోగా మ్యాట్, మల్టీవిటమిన్ మందులు, చేప నూనె మందులు, ప్రోటీన్ పౌడర్, దిండు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. దీనికి మిథున్ రెడ్డికి ప్రత్యేక సెల్, టేబుల్, కుర్చీ, టేబుల్ మ్యాట్, పెన్, పేపర్లు, పత్రికలు, సహాయకుడిని ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. ఇంటి నుంచి ఉదయం అల్పాహారం, 2 పూటల భోజనం తీసుకువెళ్లడానికి అనుమతిచ్చారు. ఈ మూడింటిని ఒకేసారి తీసుకువెళ్లాలని, తీసుకువెళ్లిన వ్యక్తి కూడా జైలు అధికారులకు పూచీకత్తు రాసి ఇవ్వాలని స్పష్టం చేశారు. వారంలో న్యాయవాదులతో మాట్లాడుకోవడానికి 3 ములాఖతులు, కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవడానికి 3 ములాఖతులు ఇచ్చారు. సెల్లో టీవీ లేకపోతే పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు దాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పూల్ మఖానాలో పోషకాలు ఎన్నో. కాలక్షేపానికి పాప్కార్న్ తినడం తెలిసిందే, కానీ ఇప్పుడు తామర గింజలతో చేసిన చిరుతిండిదే హవా. పూల్ మఖానా, ఫ్యాక్స్ నట్స్గా పిలిచే వీటిని పిల్లల చిరుతిళ్లలోనూ భాగం అవుతున్నాయి. ఉప్పు, కారం, పుదీనా, టమాటో, ఉల్లి, మసాలా వంటి ఎన్నెన్నో రుచుల్లో ఇవి ఆకట్టుకుంటున్నాయి. పూల్ మఖానాని పోషక శక్తికి కేంద్రంగా చెబుతున్నారు. దశాబ్దాల సాగు చరిత్ర కలిగిన ఇవి పోషకాహారాలేమిని దూరం చేయడంతో పాటు బరువుని నియంత్రిస్తాయి. ముఖ్యంగా ఈ ఫ్యాక్స్ నట్స్ ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లకు గొప్ప వనరు. ఇందులో సహజంగానే క్యాలరీలు, కొవ్వు తక్కువగా ఉండడంతో ఊబకాయం తగ్గించడంలో, జీర్ణక్రియలు మెరుగ్గా పనిచేయడంలో కూడా ఇవి సహాయపడతాయి. ఇవి కొలెస్ట్రాల్ని అదుపు చేసి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. వీటిలోని కాల్షియం ఎముకల్ని, దంతాల్ని దృఢంగా మారుస్తుంది, కీళ్ల నొప్పుల్ని తగ్గిస్తుంది. ఇందులోని బి విటమిన్ మెదడుని చురుగ్గా ఉంచుతుంది. పూల్ మఖానాని నెయ్యిలో వేయించుకొని తీసుకోవచ్చు. స్నాక్స్గా వాడినా సరే రుచిలో మాత్రం ఇవి మేటిగానే ఉంటాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. భారత్పై జల ఖడ్గం.
బ్రహ్మపుత్రపై చైనా భారీ డ్యాం. సరిహద్దు సమస్య కన్నా ఇది తీవ్రమైనది. డ్యాం నిర్మాణ ప్రాంతం భూకంప జోన్. భూకంపం వస్తే దిగువకు అతి భారీ వరదలు. చైనా కావాలని నీటిని వదిలినా ప్రమాదమే. అరకు ఘాట్ రోడ్లో మినీ బస్సు బోల్తా. డ్రైవర్ సహా 3 పర్యాటకులకు తీవ్ర గాయాలు. 14 మందికి స్వల్ప గాయాలు. క్షతగాత్రులు రాజమహేంద్రవరం వాసులు. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో ప్రమాదం సంభవించింది. ప్రణయ్ ముందంజ. చైనా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 టోర్నీలో భారత అగ్రశ్రేణి ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ ప్రీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. హంపి దివ్య గేమ్లు డ్రా. ఫిడే మహిళల ప్రపంచ కప్ చెస్ టోర్నీ సెమీఫైనల్లో భారత క్రీడాకారుణులు కోనేరు హంపి, దివ్య దేశ్ముఖ్ తమ తొలి గేమ్లను డ్రా చేసుకున్నారు. భారత మహిళలదే వన్డే సిరీస్ 3వ మ్యాచ్లో ఇంగ్లాండ్పై విజయం. హర్మన్ ప్రీత్ సెంచరీ. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.